ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియోలో అయితే త్రిపుల్ ఐటీస్‌కి సంబంధించిన కామన్ డౌట్స్, కౌన్సెలింగ్‌కి సంబంధించిన కామన్ డౌట్స్ అయితే చాలా అడిగారు. ఆ అన్ని డౌట్స్‌కి అయితే నేను ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నా. అండ్ ఇవి కామన్ అండ్ ఇంపార్టెంట్ డౌట్స్. ఎగ్జాంపుల్ టీసీ లేకపోతే ఏం చేయాలి? అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాల ముందు కావాలి? అండ్ ఫీ డీటెయిల్స్ ఇటువంటివన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న గమనిక. నా కంటెంట్ బాగుంటే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ ఐ హోప్ దట్ మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే కౌన్సిలింగ్కి టీసీ కావాలి కదా. ఒకవేళ టీసీ అనేది చాలామంది ఇంటర్ కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారు. ఓకే, మీరు చేసేది కూడా కరెక్టే. ఎందుకంటే వీళ్ళు ప్రతి కాల్ లెటర్లో అండ్ ప్రతి అడ్మిషన్ లేటెస్ట్ న్యూస్లో అయితే ఏం మెన్షన్ చేశారంటే, ఒకవేళ మీకు సీట్ రాకపోతే మీ ఎడ్యుకేషన్కి మేము సంబంధం కాదు, మేమేమి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. సో మీరు బయట ప్రైవేట్ కాలేజెస్ లేదా ఏవైనా కాలేజెస్లో జాయిన్ అవ్వడం మిస్టేక్ కాదు. ఎందుకంటే వీళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, వాళ్ళు రెస్పాన్స్ మేము కాదని చెప్పారు కదా, కాబట్టి మీరు జాయిన్ అవ్వడం తప్పలేదు. అండ్ జాయిన్ అయినప్పుడు టీసీ అయితే కంపల్సరీగా ఇవ్వాలి వేరే కాలేజెస్లో. అండ్ అందుకే ఇక్కడ త్రిబుల్ ఐటీ కాలేజ్ వాళ్ళు ఒక ఎక్స్క్యూజ్ ఏమి ఇచ్చారంటే, ఒకవేళ మీరు టీసీ కనుక వేరే కాలేజెస్లో సబ్మిట్ చేసి ఉంటే కనుక మీరు టీసీ కౌన్సిలింగ్ అప్పుడు కాకుండా దానికి రిలవెన్స్ అయిన సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, స్టడీ సర్టిఫికెట్స్, ఇటువంటి ప్రూఫ్స్ కట్ట 10th క్లాస్ హాల్ టికెట్ లేదా మార్క్స్ మేము ఇటువంటి ప్రూఫ్స్ కట్ట చూపిస్తే ఓకే దే విల్ అగ్రీ. అండ్ టీసీ మీరు అసలు సబ్మిట్ చేయక్కర్లేదు అంటే సబ్మిట్ చేయాలి. అది ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్కి అటెండ్ అవుతారు కదా, అటెండ్ అయ్యేటప్పుడు మీరు కౌన్సిలింగ్ తీసుకురావాలి. లేదంటే వాళ్ళ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం లిమిట్ అంటూ ఇస్తారు, అప్పుడు మీరు తీసుకొచ్చినా కానీ పర్లేదు. సో టీసీ ఫర్ కౌన్సిలింగ్ అనేది ఒకవేళ మీరు అదర్ కాలేజెస్లో జాయిన్ అయిపోతే ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకు. ఒకవేళ ఇంకా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మిస్టేక్స్ ఇన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఇక్కడ చాలామంది ఏం మెన్షన్ చేస్తున్నారంటే, నా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ లేదు అండ్ రేషన్ కార్డులో నా నేము ఎగ్జాంపుల్గా ఉంది. సపోజ్ రామ్ బాబు అన్నదానికి రాము బాబు అని ఉంది అన్నదానికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ సిల్లీ డౌట్స్. సిల్లీ కాదు, ఇంపార్టెంట్ డౌట్సే, కానీ మీకు అవి వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుంది అన్న ఆలోచన అయితే మీకు ఉంటుంది, అది కరెక్టే. సో దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇటువంటి ఏమీ పట్టించుకోరు. జస్ట్ మీరు బిలో పావర్టీ లైన్ లోపల ఉన్నారా లేదని చెక్ చేసుకోవడం కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే అడుగుతారు. అండ్ ఆధార్ కార్డులో అండ్ రేషన్ కార్డులో ఏవైనా మైనర్ మిస్టేక్స్ ఉంటే పర్లే, మేజర్ మిస్టేక్స్ కూడా పెద్ద కన్సిడర్ చేయరు. సో నేను మీకు ఈ కౌన్సిలింగ్ ఇటువంటి వాటికి అవసరమైనవి ఏంటంటే 10th క్లాస్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్స్ మెమో, 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ ఇటువంటి. అండ్ ఇంకా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్. దీనికి వచ్చి మెయిన్ న్యూస్ ఏంటంటే మెయిన్గా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏ ఇయర్ లోపల కావాలి. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికెట్ మీకు 2015 నుంచి ఉందనుకోండి, కొన్నిసార్లు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కేటగిరీస్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే ఉంటుంది. అండ్ దాన్ని పక్కన పెడుతూ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ప్రతి సంవత్సరానికి వ్యారీ అవుతూ ఉంటుంది, అంటే ఇన్కమ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది మారుతుంది. కాబట్టి ఒకవేళ మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కనుక 2021 అయితే పర్లేదు. ఒకవేళ 2020 అనుకోండి, దాన్ని మీరు ఇప్పుడు కొత్తగా వేరే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎలాగో కౌన్సిలింగ్కి ఇంకా 20 days దాకా టైం ఉంది. అండ్ మీరు ఇప్పుడు అప్లై చేసినా కానీ ఒక 1 week లోపల అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు వచ్చేస్తాయి. ఒకవేళ ఏ క్యాస్ట్ వల్ల అంటూ అవునాయి. ఒకవేళ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ, ఎస్టీ, ఎస్సీకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎలాగా పర్మనెంట్గా ఉండిపోతుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్తో పని లేదు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒక్కోసారి తీసుకుంటారు కాబట్టి, సో ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికెట్ కనుక మీది ప్రీవియస్ ఇయర్స్ 2021 కన్నా ముందుతుంటే చేయించుకోండి, యూజ్ అవుతుంది. అంటే మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఇయర్ మా ఫ్రెండ్స్ చాలామందికి ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది 2020 స్టార్టింగ్లో తీసుకున్నారు. వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఫీ రియంబర్స్మెంట్ గట్రా వేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ అప్డేట్ చేయించుకుని మళ్ళీ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకురమ్మన్నారు. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు వస్తాయేమోనని నేను 2021 తీసుకురండి అని చెప్తున్నాను, ఓకేనా. అండ్ ఫీ రియంబర్స్మెంట్, ఫీ డీటెయిల్స్కి వచ్చేసరికి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తారు అన్న విషయం చూస్తే, ఫీ రియంబర్స్మెంట్ అనేది ఈ సంవత్సరం 2021 అయితే 4 partsగా వేస్తానని చెప్పారు. విద్యాదేవనేమో 4 parts, వసతిదేవనేమో 1, అండ్ విద్యాదేవన్ వచ్చేసి 2 installments అయితే మా బ్యాచ్కి వేశారు. ఈ 2 installmentsలో మొత్తం ఫీ అయితే కాలేజీకి కట్టేయాలి. అండ్ నెక్స్ట్ 2 installmentsకి వచ్చేసరికి
ఒక న్యూ అప్డేట్ అనేది వచ్చింది. అదేంటంటే ఫస్ట్ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో అకౌంట్ అదే మనీ అనేది ఫీ రియంబర్స్‌మెంట్ మనీ అనేది మదర్ అకౌంట్‌లోకి వేశారు. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేవి డైరెక్ట్ కాలేజ్‌కే ఏస్తానని చెప్పారు. సో, నెక్స్ట్ ఇయర్ కాడ నుంచి మీకు కూడా ఒకవేళ ఫీ రియంబర్స్‌మెంట్ వచ్చేలాగా ఉంటే మదర్ అకౌంట్ కట్టి ఏమీ అక్కర్లేదు. అండ్ డైరెక్ట్ ఆ మనీ వచ్చేసి డైరెక్ట్ కాలేజ్‌కి వచ్చేస్తది. అండ్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి మీరు సంవత్సరానికి వచ్చి ఒకవేళ మీరు ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితే ఓకే. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అంటే మీరు 45,000 కట్టాలి. ఓకేనా? ఇది చెక్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం నేను బ్యాంక్ అన్న విషయం వచ్చింది కాబట్టి, బ్యాంక్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మీ దగ్గర కనుక బ్యాంక్ అకౌంట్ లేకపోయిందనుకోండి మీకు స్టూడెంట్స్‌కి, ఒక ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు చూసుకోండి. మైనర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది ఎస్‌బీఐది. ఓకే. దాంట్లో మీరు ఒక న్యూ బ్యాంక్ అకౌంట్ తెరిపించుకున్నారనుకోండి, మీకది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎన్‌సీసీ అంటూ వేరే అండ్ స్కాలర్‌షిప్ ఇటువంటివన్నిటికి కూడా మీకు యూజ్ అవుతుంది. ఒక బ్యాంక్ అకౌంట్ కూడా తెరిపించుకోండి. అండ్ కాల్ లెటర్ నాట్ కమ్. ఓకే. చాలామంది కామన్ డౌట్ అండ్ మేజర్ డౌట్ ఏంటంటే, నాకు కాల్ లెటర్ రాలేదు. నేను కౌన్సెలింగ్‌కి ఈమెయిల్‌లో కాల్ లెటర్ పర్ఫెక్ట్‌గా చెప్తున్నాను. మీకు ఈమెయిల్‌లో కాల్ లెటర్ రాలేదు. మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వకూడదా అన్న కామన్ డౌట్ మీలో చాలా అంటే చాలా మందికుంది. ఇక్కడ దీంతో మనకు సంబంధం లేకుండా ఎడ్యుకేటివ్ వెబ్‌సైట్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకెళ్ళి మీకు ఒక ఎగ్జాంపుల్ గాని చూపిస్తాను. ఓకే. ఇక్కడ గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి www.educativewebsite.in అని కొట్టండి. ఇలా సెర్చ్ చేయగానే మీకిలా వస్తది కదా! ఇక్కడ అడ్మిషన్స్ 2021 న్యూ అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓకే. ఇక్కడ కాల్ లెటర్స్ అనేవి పంపామని వీళ్ళు చెప్పారు. కానీ మాకు తెలిసినంత వరకైతే కాల్ లెటర్స్ కొంతమందికొస్తాయి, కొంతమందికి రావు. ఒకవేళ మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాలా, అవ్వకూడదా అన్నదాన్ని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా! అడ్మిషన్స్ 2021 ఇన్ఫర్మేషన్ అన్న దాంట్లో సెకండ్ దాంట్లో ఒకవేళ మీరు మామూలు కేటగిరీ వోళ్ళైతే ఎటువంటి స్పెషల్ కేటగిరీ లేకపోతే సెకండ్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ ఎడ్యుకేటివ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 150501667 అని 16167 అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి గో అన్న దాని మీద క్లిక్ చేయాలి. గో అన్న దాని మీద క్లిక్ చేస్తే ఓకే. ఇక్కడ మీ నేమ్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ మీ నేమ్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ టైమింగ్ కూడా ఇక్కడ వీళ్ళైతే ఇస్తారు. సో, ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కాల్ లెటర్ మీకు డౌన్లోడ్ కావాలంటే ఇక్కడ బ్లూ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? దీని మీద కాల్ లెటర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. అది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను చాలా తక్కువ టైంలో అయితే వీడియోని అవగొడతారనుకుంటున్నాను కానీ, ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల అక్యురేట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్లే వీడియోకి అయితే టైం పడుతుంది. సో, ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటున్నాం. ఒకవేళ కాల్ లెటర్ మీకు మెయిల్‌లో రాకపోయినా కానీ నో ప్రాబ్లమ్. వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి దాంట్లో మీకు ఈ టయానికి రండి, ఈ డేట్‌కి రండి అని ఉంటే మాత్రమే రండి. లేదంటే రావద్దు. ఓకేనా? కాల్ లెటర్ మీకు రాకపోయినా నో ప్రాబ్లమ్. వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? టైమ్ టు అటెండ్ బిఫోర్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్‌కి మార్నింగ్ 8, ఈవినింగ్ ఏమో 2 ఆర్ సంథింగ్. ఓకే. ఈవినింగ్ కూడా చూసేయొచ్చు. వెయిట్. జస్ట్ ఎ సెకండ్. ఓకే. మార్నింగ్ ఏమో ఇక్కడ 8 అని ఇచ్చారు. ఈవినింగ్ ఏమో 12 అని ఇచ్చారు ఆఫ్టర్‌నూను. కాబట్టి ఇక్కడ 8 అని ఇచ్చారు కాబట్టి మీరు క్యాంపస్ దగ్గర 6:00 ఉంటే మీకు చాలా బెటర్. అండ్ ఇక్కడ ఆఫ్టర్‌నూన్ 12 అని ఇచ్చారు కాబట్టి మీరు మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 10:00కి క్యాంపసెస్‌లో ఉంటే చాలా బెటర్. అండ్ నూజివీడ్‌కి ఏ విధంగా రావాలి, నూజివీడ్ త్రిబుల్ ఐటీకి ఏ విధంగా రావాలి, మధ్యలో రూట్స్ ఏ విధంగా ఉంటాయి అన్న దాని మీద కూడా నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ అది సింపుల్ జస్ట్ 1 మినిట్‌లో అయిపోద్ది. ఇది పెద్దదుంది. నేనేమి కావాలని ఎక్కువ సోది కట్ట చెప్పి నేను ఇది ప్రొలాంగ్ చేయలేదు. అండ్ ఇలా చేయడం వల్ల నాకు కూడా డేటా ఎక్కువైపోద్ది అప్‌లోడ్ కట్ట చేసేటప్పుడు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇది యూజ్ అవుద్ది అనుకుంటున్నా. అండ్ మీ కామన్ డౌట్స్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ అండ్ కామన్ డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేశానని కోరుకుంటూ టైమింగ్ అయితే చెప్పేసాను కదా! మెయిన్ టైమింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. 8:00 అయితే మీరు 8 కన్నా ఒక 2 గంటల ముందు రావడానికి చూడండి. అండ్ 12:00 అయితే 12:00 కన్నా ఒక 2 గంటల ముందు రావడానికి చూడండి. ఓకే. ఈ వీడియోకైతే ఇది నేను సరిపోద్ది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా అంటే చాలా డౌట్స్ పెట్టారు. వాటన్నిటిని డౌట్స్ కూడా నేను వీడియోస్ ఫామ్‌లో చేస్తాను. అండ్ ఐ హోప్ దట్ దిస్ వీడియోస్ ఆర్ హైలీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.